హాయ్ ఫ్రెండ్స్, ఏమిటి గడియారాలు చూపిస్తున్నాడు, గడియారాల షాప్ పెట్టుకున్నారా అని మీరు అందరూ అనుకుంటున్నారు కదండి. లేదండి, నేను ఎటువంటి షాపు పెట్టుకోలేదు. ఈరోజు నేను గడియారాల స్వామివారి దేవాలయం దగ్గరకు వచ్చేసానండి. ఏంటి గడియారాల స్వామివారి దేవాలయం అనుకుంటున్నారా? అవునండి, గడియారాల స్వామివారి దేవాలయం దగ్గరికే వచ్చేసాను. గడియారాల స్వామివారి దేవాలయం కూడా ఉన్నదనే విషయం చాలామంది తెలియదు కదండి. ఫ్రెండ్స్, అసలు ఈ గడియారాల స్వామివారి దేవాలయం ఎక్కడ ఉంది, దీని కథ ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. హలో ఫ్రెండ్స్, నేను మీ గోదావరి అబ్బాయిని, ఆర్ఆర్ గోదావరి తెలుగు మన యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎన్నో దేవాలయాలను దర్శనం చేసుకునే ఉంటారు, అలాగే చాలా దేవాలయాల గురించి తెలుసుకునే ఉంటారండి. ఇటువంటి దేవాలయం మీరు ఎప్పుడు కూడా చూసి ఉండరని అనుకుంటున్నాను. నేను కూడా ఇదే ఫస్ట్ టైం అండి చూడడం. ఇటువంటి దేవాలయం ఉన్నదన్న విషయం కూడా నాకు తెలియదు. ఈ దేవాలయం పేరు గడియారాల స్వామివారి దేవాలయం అంటండి. ఇది గుజరాత్ రాష్ట్రంలో ఉంటుంది. ఫ్రెండ్స్, గుజరాత్ రాష్ట్రం మన భారతదేశానికి తలమానికం అని చెబుతారు. ఇక్కడ శ్రీకృష్ణుడు నివసించింది మొదలు నిర్యాణం కూడా ఇదే రాష్ట్రంలో జరిగాయండి. ఫ్రెండ్స్, మన పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడికి జాంబవంతునికి యుద్ధం జరిగిన ప్రదేశం కూడా ఇక్కడే జరిగిందంటండి. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్, మేము సోమనాథ జ్యోతిర్లింగ దర్శనం అయిన తర్వాత ద్వారకాకి మేము రోడ్డు మార్గంలో వస్తూ ఉంటే ఇక్కడ జాంబవంతుని గృహలు అయితే చూసామండి. ఈ గృహలు మహారాష్ట్రంలోని పోరుబందర్కి 17 కిలోమీటర్ దూరంలో రాజ్కోట్కి వెళ్ళే రహదారిపై రన్వవ గ్రామంలో ఉన్నాయండి. అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ చాలా పెద్దది కూడా ఉన్నది. ఫ్రెండ్స్, ఊరికి దూరంగా కొండల మధ్య విశాలమైన ప్రదేశంలో ఇక్కడ గడియారాల స్వామివారి దేవాలయం ఉన్నదండి. అసలు ఈ గడియారాల స్వామివారి దేవాలయం ఎలా వెలిసిందని చెప్పేసి అక్కడ అడిగితే చెప్పారండి. ఇక్కడ స్వామివారిని మనం దర్శనం చేసుకున్న తర్వాత మన కోరికలు నెరవేరితే నెక్స్ట్ టైం మనం వచ్చినప్పుడు ఈ దేవాలయానికి ఒక గడియారం అయితే ఇవ్వాలంటండి. అలా ఇప్పటి వరకు పూర్వం నుండి ఇప్పటి వరకు చాలా గడియారాలు అయితే ఉన్నాయండి. ఒకసారి మీరు కూడా చూడండి ఫ్రెండ్స్. భక్తులు తమ కోరికలు నెరవేరిన తర్వాత ఇక్కడ ఉంచిన గడియారాలండి ఇవన్నీ. ఒకసారి చూడండి, అన్ని రకాల గడియారాలు మనం ఇక్కడ చూడవచ్చు. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్, ఈ దేవాలయం చాలా పాతకాలం నాటిదండి. అందుకే ఇక్కడ గడియారాలు, పాతకాలం నాటి గడియారాలు కూడా చాలా ఉన్నాయండి. చెక్కతో తయారు చేయబడిన గడియారాలు కూడా చాలా ఉన్నాయండి. ఇక్కడ రకరకాల గడియారాలు రకరకాల మోడల్స్లో అయితే చాలా ఉన్నాయండి. ఇటువంటి గడియారాలు అయితే నేను ఎప్పుడూ చూడలేదు. ఇక్కడ చాలా గడియారాలు అయితే ఉన్నాయి. భక్తులు తమ కోరికలు నెరవేరిన తర్వాత ఈ దేవాలయం దగ్గరకు వచ్చి ఇక్కడ గడియారాన్ని ఒకటి గోడకైతే ఉంచుతారండి. ఇవన్నీ కూడా చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాయండి. ఫ్రెండ్స్, ఈ ఫోటోలో కనిపిస్తున్న స్వామీజీనే గడియారాల స్వామిగా పిలుస్తారండి. ఒకసారి మీరు కూడా చూడండి. ఫ్రెండ్స్, మీరు కూడా నా వీడియోని చూసి లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు.
थैंक यू। हर साल का कभी यहाँ लगा हर साल